నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. బీహార్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మాట్లాడదాం, ఈ అంశంపైన వీళ్ళు ఎట్లా చూసారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారు ఉన్నారు. నమస్తే అన్న. బీజేపీ విజయం బీహార్ ఎన్నికల్లో అంటే దాదాపుగా సర్వేలు సైతం బీజేపీకి ఎన్డీఏ కూటమి పట్టం కడుతుందని చెప్పినప్పటికీ మరి ప్రజల్లో కావచ్చు కొంత ఆశ అయితే నెలకొంది. బీజేపీ కంటే కూడా ఈ కాంగ్రెస్ సంబంధించిన కూటమి వస్తుందని చెప్పేసి ఒక ఆశాభావం అవుతుంది. దీని మొత్తం ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు మీరు? బీహార్ అంటే కులాలు మతాలు వెనుకబడ్డ ప్రాంతానికి సంబంధించిన ప్రతీక. నరేంద్ర మోడీ నాయకత్వంలో కులాలను మతాలను వెనుకబడ్డతనాన్ని ఇచ్చేసి జాతీయ భావంతో ఈరోజు బీహార్ ప్రజలు ఎన్డీఏకు నరేంద్ర మోడీ గారికి నితీష్ కుమార్ గారికి 200 సీట్లు దగ్గర తీసుకొచ్చారంటే ఈ విజయం గతంలో కూడా చూశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని ఏదో చేస్తాను కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి ఏదైతే 400 పార్ అని చెప్పి నిదానంతో మేము ముందు పోతుంటే చాలా దగ్గర కొంచెం మా భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంకు యొక్క నిర్లక్ష్యం, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారంతో మేము 400 సీట్ల కన్నా తగ్గడం జరిగింది. తగ్గిన తర్వాత నరేంద్ర మోడీ చరిస్మా తగ్గింది అని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగిన మహారాష్ట్ర కానీ హర్యానా కానీ ఢిల్లీ కానీ ఈరోజు బీహార్ అంటే ఒక చిన్న ఇండియా కింద మనం అక్కడ అన్ని ప్రాంతాలు అంటే వారి యొక్క జీవన శైలి అలాగుంటుంది. అలాంటిది ఆ ప్రాంతం కూడా ఇవాళ చాలా దగ్గర కూడా చూస్తున్నామా, అలీనగర్ లాంటి సీట్లో 50% మీదున్న సీటు బీజేపీ దగ్గర 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతే మైనార్టీలో మార్పు వచ్చింది, మైనార్టీ మహిళల్లో మార్పు వచ్చింది. యాదవ్ ముస్లిం అనే ఒక మతాన్ని, యాదవ్ అనే ఒక కులాన్ని పట్టుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళు పోయారు. కానీ మేమేం పోయాము, మహిళా యూత్ అని పోయాము. మహిళలు అందులో ఉన్న మహిళల్ని వాళ్ళు ఎంవై ఫ్యాక్టరీ పోయారు, మేము పోయి ఎంవై ఫ్యాక్టరీ. వాళ్ళు ఎంవై ఏమో ముస్లిం యాదవ్, మేము ఎంవై ఏమో మహిళా యూత్ అని చెప్పి ఈరోజు ఆ రిజల్ట్ అనేది స్పష్టంగా తెలిసి ఈ రిజల్ట్ రేపు భారతదేశంలో జరిగే అన్ని జనరల్ ఎలక్షన్స్లో ఇది రిపీట్ అవుతుందని చెప్పి మేము నమ్మకం. ఎట్లా చూడాలి ఇప్పుడు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఇప్పటికే ముందస్తుగా ఉండే 199 స్థానాల్లో ముందస్తు దాదాపు విజయం ఖరారు అయిపోయింది. ఈ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ ఆ కూటమి వైఖరిని ఎట్లా చూడాలి సార్? చాలామంది ఓట్ల గురించి కూడా అప్పుడు చెప్పారు, ఓటు చోరీ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అంటే ప్రజలు స్థానికంగా ఉండేది ఓటు చోరీ అని వీళ్ళు మాట్లాడారు. ఓటు చోరీ అంటే మన గ్రామంలో అన్ని గ్రామాలలో తెలుసు. మన బూత్లో ఒక్కడు ఓటు పోతే వాడు ఊళ్ళో ఉన్న అన్ని పార్టీ రాజకీయ నాయకులను ఇళ్ళకి బయట గుంజుకొస్తాడు. ఇలా బీహార్లో 60 లక్షల మంది బోగస్ ఓట్లను తీసేసారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. అవి బోగస్ ఓట్లు కాబట్టి తీసేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. నిజంగా ఓట్లు పోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క వ్యక్తిని తీసుకొచ్చి తను ఓటు పోయిందని ప్రూవ్ చేయలేకపోతే ఏమనంటే ఆరోపణలు పట్టగాల్చి మీద వాడేసే కార్యక్రమం. అంటే ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయి దిగజారిందంటే ఒకప్పుడు ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అనే స్థాయికి దిగజారింది. వల్ల రేపు భవిష్యత్తులో ముస్లిం అనే పదం కూడా వాళ్ళ దగ్గర నుంచి దూరం అవుతుంది. వాళ్ళు రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఎవరికి ప్రతినిధి అంటే కేవలం రోహింగ్యులకు, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు, విదేశీ పాకిస్తాన్ నుంచి వచ్చిన దేశ విద్రోహ శక్తులు ఎవరున్నారో రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఈ స్టేట్మెంట్ ఇచ్చినా ఆశ్చర్యపోవద్దు. ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినా ఆశ్చర్యపోవద్దు. ఏంటి అంటే భారతదేశం వ్యతిరేకించటోళ్ళు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే భారతదేశం వ్యతిరేకించటోళ్ళు అనే స్టేట్మెంట్ కూడా కాంగ్రెస్ నాయకులకు రాబోతుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టు 4-5 సీట్లకు పరిమితమైంది బీహార్ రాష్ట్రంలో. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి బీహార్ రాష్ట్రం నుంచి ఎంతోమందిని ముఖ్యమంత్రులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అక్కడ 4 సీట్లు ఎంఐఎం కన్నా తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీతో ఎవరు పోయినా రేపు కర్ణాటక కానీ తెలంగాణ కానీ వాళ్ళున్న అరుణాచల్ ప్రదేశ్ లాంటి దగ్గర కానీ హిమాచల్ ప్రదేశ్ లాంటి దగ్గర కానీ 101% వాళ్ళ ప్రభుత్వాలు పోతాయి. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికారానికి దూరం అవుతున్నారు. ఎంఐఎం పరిస్థితి 2020లో 5 సీట్లు సంపాదించింది ఎంఐఎం పార్టీ. ప్రస్తుతం ఎట్లా చూడాలి? ఎంఐఎం 2020లో 5 సాధించింది. ఇప్పుడు 4-5 మధ్యలో నడుస్తున్నట్టుంది ఇంకా కూడా వాళ్ళది. అంటే వాళ్ళు ఒక మతాన్ని నమ్ముకొని వాళ్ళ ఓటర్స్కు వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఓటేస్తారా వేయరా, వాళ్ళు ప్యూర్లీ ముస్లిమ్స్ని నమ్ముకున్నారు. ఎంఐఎం అనేది ముస్లిం అంటే ఎంఐఎం అనేది గతంలో. కాంగ్రెస్ పార్టీ నేనేదో అలా దూకుదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోయి దుంకింది. ఏమైంది? ఎంఐఎం కానీ వెనకబడ్డది. కాబట్టి ఎంఐఎంను ఏ రోజు కూడా మేము స్వాగతించాం. ఎంఐఎం మత రాజకీయాలు చేస్తుంది. మేము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ పోతుంటే, నరేంద్ర మోడీ పోతుంటే ఎంఐఎం లాంటి పార్టీలు కేవలం మత చాదస్తవాదులు. కాబట్టి ఎంఐఎం పార్టీ ఏ రోజు కూడా ఈ దేశానికి కానీ ఈ దేశ ప్రజలకు కానీ మంచిది కాదని మేము స్పష్టంగా చెప్తాం. జూబ్లీహిల్స్ పరిస్థితి, జూబ్లీహిల్స్లో బీజేపీ సైతం మేము కూడా పోటీనిస్తున్నాం, మేము కూడా విజయం సాధిస్తామని చెప్పినట్టు నేపథ్యం చాలా ఇప్పుడు వెనుకబడిపోయారు కదా. వాస్తవంగా జూబ్లీహిల్స్లో ఏ ఎన్నికలు జరిగినా గతంలో, ఎందుకంటే అక్కడ ఉన్న ఓట్లలో మేజర్ పార్ట్ ముస్లిం పార్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత కొన్ని
మతాల ఓట్లున్నాయి, అలాగే బయట వాళ్ళ ఓట్లున్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ స్ట్రక్చర్గానే వీక్ ఉన్న పార్టీ మాది. గతంలో నరేంద్ర మోడీ అవా నడిచి మొత్తం పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు గెలిచిన జూబ్లీహిల్స్ మేము గెలవలేదు, జూబ్లీహిల్స్లో మాకు ఓటు రాలేదు. కానీ ఈసారి అనుకున్నాం ఏంటంటే ప్రజలు మార్పు కోరుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలు, రేవంత్ రెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీ ఒక ఎంఐఎం నాయకుని తెచ్చి నిలబెట్టింది, అజరుద్దీన్ని మంత్రి పదవి తెచ్చిర్రు. ఇలాంటి పరిస్థితులు చూసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అక్కడుండే దేశభక్తులందరూ ఒక తాటి మీదకి వస్తారని చెప్పి మేము ఆశపడ్డాం. కానీ అక్కడుండే వాతావరణం ప్రకారం ఏమేమి తప్పులు జరిగినాయో మేము సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు మొదటి పార్లమెంట్ ఎన్నికలు అనుకుంటాను, ఆయన ప్రైమ్ మినిస్టర్ 2014 నిలబడ్డప్పుడు ఇంపార్టెంట్ నాయకులతో ఒక హోటల్లో కూర్చున్నప్పుడు ఆ పార్లమెంట్ సీట్ ఆ కుछ भी नहीं होता, అసెంబ్లీ సీట్ ఆర్ జాओ कुछ भी नहीं होता, ఆ పగర్సే బూత్ జీత్ జాओ సబ్ జీత్ జాతే అంటాడు. అంటే ఒక బూత్ గెలిస్తే అన్నీ గెలుస్తుంది. పార్టీ కూడా తెలంగాణలో ఇవాళ ఇందూరులో పార్టీ పటిష్టంగా ఉంది అంటే ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో మిగతా మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ రాష్ట్ర జిల్లా మండల బూత్ కమిటీ నాయకుల యొక్క కార్యక్రమంలో కేవలం ఏంటంటే బూత్ కమిటీలు. ఇలా 1305 పోలింగ్ బూతులు ఉన్న ఇందూరు జిల్లాలో మేము దగ్గర 1100 వరకు కూడా పోలింగ్ బూతులు వేసుకోవడం జరిగింది. ఆ 205 కూడా మేము ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉండే ఓటర్స్కు మేము నిలబడగలిగింది. ఇంకోటి రెండు పార్టీలు కూడా విశ్వ ప్రచారం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మేము టీఆర్ఎస్తో టై అయిపోయినాము, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్తో టై అయిపోయినామని చెప్పి, బీజేపీ ఓడిపోతుందని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేసి అక్కడ మాకు రావాల్సిన ఓట్లను కూడా వారు అడ్డుకోవడం జరిగింది. అయినా ఇవల్ల మాకు ఓటేసిన వారికి ప్రతి ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము ఇంకా అక్కడ గెలిచే విధంగా ఏ రకంగా చేయాలో మా రాష్ట్ర నాయకత్వం దాని గురించి ఆలోచిస్తుంది. అయితే సరైన సమయంలో బండి సంజయ్ ఒక వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి, మాగంటి గోపీనాథ్ మరణం సాధారణమైన మరణం కాదని చెప్పేసి ఆ సిచ్యువేషన్లోనే మాట్లాడారు. కొద్ది చర్చ నడిచింది. అసలు అంటే ఈ ఎలక్షన్ ఉద్దేశించి మాట్లాడుకోవచ్చా, ఎట్లా చూడాలి? అంటే బండి సంజయ్ గారు ఏ ఉద్దేశం తీసుకొని మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి మరణించిన క్షణంలో అపోహలు ఉన్నాయని వాళ్ళ తల్లి ఆయన కొడుకు చెప్తున్నారు. అది పోలీస్ అధికారులు వాళ్ళు చూసుకోవాల్సింది. కానీ మేము గెలవాలనుకుంటే స్లోగన్లతో గెలిచే ఎన్నికలు కావు. ఏ ఎన్నికలైనా కానీ గెలవాలంటే బూత్ కమిటీలు ఉండాలి, పన్నా ప్రముఖులు ఉండాలి, ఆ గ్రామంలో ఓటర్ను ప్రభావితం చేసే రాజకీయ నాయకులు ఉండాలి. ఇది భారతీయ జనతా పార్టీ గెలిచేందుకు ఉంది. మాకు నాయకుడు నరేంద్ర మోడీ గారు పటిష్టంగా ఉన్నారు. ఇవాళ బీహార్లో 199 వచ్చినాయంటే 200 దాకా వస్తున్నాయంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. అలాగే జూబ్లీహిల్స్లో మేము వెనుకబడ్డదానికి కారణం కూడా మా యొక్క క్యాడర్నే మేము బేస్ చేసుకుంటున్నాం, అంతే తప్ప ఎవరినో ఆరోపించేది కదా. ఇప్పుడు నవీన్ యాదవ్ 200 కోట్లు 300 కోట్లు పెట్టాడు, 5,000 నుంచి 7,000 దాకా ఓటుకి ఇచ్చాడు, చీరలు పంచాడు, ఇది చేశాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాన్నే ఉంచింది, ప్రతి బూత్కు ఒక ఎమ్మెల్యేని పెట్టింది, అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. వాళ్ళు డబ్బుతో ప్రలోభాలు చేశారు, కొన్నారు, గెలిచారు. వాళ్ళు ప్రజాస్వామ్యంలో తీర్పును కూడా మేము గౌరవిస్తాం. టీఆర్ఎస్ పార్టీ 100 కోట్లు పెట్టింది, సెంటిమెంట్ అన్నది అది రెచ్చగొట్టింది, ఇది రెచ్చగొట్టింది, ఆ గల్లీలకు పోయింది, రౌడీ షీటర్లను జాయిన్ చేసుకుంది, ఇంకే రకంగా చేసి ఇన్ని రకాలుగా టీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒకటే నమ్మింది, ఇవి రెండూ కాదు, కేంద్రం నుంచి మేము నిధులు తీసుకొస్తాం అని చెప్పి ప్రజలు ఏంటంటే కేంద్రం అనేది సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపించడం జరిగింది. చాలామంది కూడా బీజేపీకి వేసే ఓటు బ్యాంకు బయటకు రాలేదు. ఉంటే గెలుస్తుందనే నమ్మకం వాళ్ళకి కలిగించాల్సిన బాధ్యత పార్టీది, మా నాయకులది, మా కార్యకర్తలు. అది కల్పించలేకపోయినా దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ కావాలో మా పార్టీ పరంగా మేము ఆలోచిస్తాం. ఇది మొత్తానికి బీహార్ ఎన్నికలు మొత్తం దేశం చరిత్రలోనే బీహార్ ఎన్నికలు బీజేపీ పార్టీ పనితనం ఎట్లా ఉంది, ఎన్డీఏ కూటమి పనితనం ఎట్లా ఉందని నిరూపించే దిశగా ఈ మార్కు చూపిస్తుందని చెప్పేసి దినేష్ కులసారి చేతని చెప్తున్నాడు. మరొకసారి బీజేపీ ఏదైతే అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పోటీ అయితే చేసింది, బట్ అక్కడ ఉన్నటువంటి ఆ క్యాడర్లో కొద్దిగా లోపంగా అనిపించా ఉంది. మరింత ప్రయత్నం చేసి బీజేపీని మొత్తం రాష్ట్రంలో గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.